బీసీ రిజర్వేషన్లపై నయా డ్రామా 42% రిజర్వేషన్పై కాలయాప ధోరణి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చట్టబద్ధత కల్పించి మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఒప్పుకోకుంటే పోరాటం, పార్టీలకు లేఖలు. ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామంటూ లీకులు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి బండి మెలిక. బీసీల్లో ముస్లింలు కలపొద్దంటూ వ్యాఖ్యలు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీల నయా డ్రామా. బీసీలను బురిడి కొట్టించేందుకు కొత్త ఎత్తుగడ మళ్ళొకటి తీసుకొస్తున్నారు. చూడండి, ఇక బీసీ రిజర్వేషన్లపై మళ్ళొక కొత్త డ్రామానికి తెరలేకపోతున్నట్టు ప్రభుత్వం కనపడుతున్నది. ఇక ఢిల్లీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కేంద్రం ఒప్పుకోవట్లేదు, బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు సహకరిస్తా ఉన్నారు. ఇగో ఇది కథ. బీసీలంతా కూడా, బీసీ మేధావులంతా ఒకసారి ఆలోచన చేయండి. ఇంకేమున్నది, అయిపోయింది. రిజర్వేషన్ మొత్తం ఖరారు చేసేసినాం, 42% స్థానిక సంస్థలకి ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి ఇన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ మేధావులంతా కూడా మీరు ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఇది నీరు గారిపోతా ఉన్నది, మళ్ళీ దీన్ని కొత్తగా తీసుకుపోతా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది మరో ఎన్నికల స్టంటుగా మారే అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసి బంతిని కేంద్రం కోర్టులోకి వేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే వీళ్ళు ఇక్కడ ఏదో ఆమోదం పెట్టి వీడికెళ్ళి ఢిల్లీకి పంపిస్తారు. ఇక అది అట్లే కాలయాపన జరుగుతూ ఉంటది, దీని మీద ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి. ఈ లోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఎన్నికల దాకా కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తా ఉన్నది. చట్టబద్ధత కల్పిస్తామని, తమిళనాడు తరహాలో చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటిస్తున్నప్పటికీ వాస్తవ రూపం దాల్చడం కష్టమన్న సందేహాలు నెలకొన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరితో బీసీలకు మొండి చేయి చూపడం ఖాయమనేటటువంటి విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇక అందరి ద్రాక్షగా మరి మారబోతా ఉన్నదా మళ్ళీ బీసీ ఉద్యమం? బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థలలో గట్టిగా మీరు కొట్లాడాలా. 42% మీకు రిజర్వేషన్లు రావాల్సిందే. ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీల వల్ల ఏం కాదు. ఇట్లనే మళ్ళీ రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల దాకా 50% పైగా ఉన్నటువంటి బీసీలకి ఖచ్చితంగా 50% చేస్తామని చెప్పింది ప్రభుత్వం. చేస్తామని చెప్పింది, చేయాల్సిందే. రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలలో దాదాపుగా 50-55కు పైగా బీసీలకే సీట్లు కేటాయించాలి. ఇదే ఉద్యమంగా పనిచేయాల బీసీ బిడ్డలంతా కూడా. 119 సీట్లలో ఖచ్చితంగా రిజర్వేషన్లు ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, పేర్లు చూసుకుంటే మొత్తం బీసీలే 55 నుంచి 60 సీట్లు ఉండాల. అప్పులైతేనే బీసీ రాజ్యాధికారం ఏదైతే సాధించాలనుకుంటా ఉన్నారో అది వచ్చేటటువంటి అవకాశం ఉంటది. లేకపోతే ఇది నీరు గారిపోతుంది. ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, ఒక సుదీర్ఘ కాలం పాటు 2028 అసెంబ్లీ సాధారణ ఎన్నికల దాకా కూడా బీసీ ప్రజలంతా కూడా ఏకమై కొట్లాడితేనే ఇది సాధ్యమవుతుంది. ఆషామాషి విషయం కాదు. నీరు గార్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ఇట్లనే చేస్తుంది. మొన్న మనకి ఇంటర్వ్యూకి వచ్చినటువంటి నేత చెప్తా ఉన్నాడు, 1968 అట్లనే చేసిర్రు, ఇగో ఇస్తాం తెలంగాణ, ఇగో ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళా దాన్ని నీరు గార్చారు. ఆ తర్వాత మళ్ళీ 85లో కూడా మళ్ళా దాన్ని మూవ్మెంట్ చేశారు. మళ్ళీ అక్కడనే ఏదో ఒకటి చేసి ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక అప్పుడు కొద్దిగా టీఆర్ఎస్ పార్టీ 2001లో స్థాపించిన తర్వాత ప్రజలంతా కూడా అరే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత 1200 మంది చనిపోయిన తర్వాత సకల జనులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే గాని తెలంగాణ రాలే. ఉద్యమం సుదీర్ఘకాలం పాటు జరిగింది, దశాబ్దాల పాటు జరిగిందని చెప్పి నిన్న ఆయన చెప్తున్నాడు. సో ఇది కూడా అంతే. ఒక్కసారి నీరు గారిందంటే మాత్రానికి మళ్ళీ దీనికి ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వెనకపోయేటటువంటి ప్రసక్తి ఉంటుంది. కొత్త రాజకీయాలకు తెరలేపుతా ఉంటారు. కాబట్టి ఈ డైవర్ట్ అన్నిటిని కూడా తిప్పికొట్టాలా. బీసీ ప్రజలంతా కూడా ఏకమై స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికల వరకు కూడా ఎప్పుడైతే మీరు గట్టిగా పోరాడతారో ఇగో అప్పుడే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుంది. నయా డ్రామాకి తెరలేపారు. దీన్ని గమనించాలని చెప్పి బీసీ ప్రజల్ని మనం కోరుతా ఉన్నాం.